బ్రేకింగ్ న్యూస్ యాక్టర్ కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కస్తూరి ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పుప్పాలగూడకు చేరుకుని కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు తమిళనాడు పోలీసులు. మణికొండ పుప్పాలగూడలోని బీఆర్సీ అపార్ట్మెంట్ లో కస్తూరి ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న చెన్నై పోలీసులు నేరుగా ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ కు వెళ్లారు. చెన్నై పోలీసులను చూసిన కస్తూరికి వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థమైంది. ఎలాంటి రచ్చ చేయకుండా పోలీసులకు సహకరించారు. కస్తూరిని పోలీసులు చెన్నైకు తరలించారు. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కస్తూరిపై ఫిర్యాదు చేయడంతో ఆమెపై 192, 196 A1, 353, 353(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ హిందూ మక్కల్ కడ్జీ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆమె తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల కిందట రాజుల పాలనలో తమిళనాడులోని అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్లే తెలుగువారని, ఇప్పుడు వాళ్ళు తమిళులుగా చలామణి అవుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టును కస్తూరి ఆశ్రయించింది. కస్తూరి బెయిల్ పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి పరారీలోనే ఉంది నటి కస్తూరి. ఆమెకు అరెస్టుకు సంబంధించిన నోటీసులు ఇచ్చేందుకు చెన్నైలోని పోయిస్ గార్డెన్లోని ఆమె ఇంటికి గత శనివారం చెన్నై పోలీసులు వెళ్లారు. అయితే అప్పటికే ఆమె ఇంటి నుంచి పరారైంది. కస్తూరి మాటలపై పలు తెలుగు సంఘాలు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. చెన్నై ఎగ్మోర్లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. సరిగ్గా వారం రోజులకు చెన్నై నుంచి వచ్చిన స్పెషల్ పోలీస్ టీమ్ కు హైదరాబాద్ లో కస్తూరి దొరికిపోయింది. 50 ఏళ్ల వయసున్న కస్తూరి పలు సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో కూడా నటించింది. కొన్ని టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా తమిళనాడులోని మదురైలో ఎన్నికల ప్రచారం చేసింది కస్తూరి.